క్రీస్తు నామమున ఈ పెద్ద చెట్టిపల్లి గ్రామంలో నివసిస్తున్న మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈ సాయంకాల సమయంలో ఈ చల్లటి పూట మీ మధ్యకు యేసు ప్రభువు యొక్క మంచి శుభవర్తమానం మేము తీసుకొని వచ్చినాం. మీరందరూ ఎక్కడ కూడా ఈ యొక్క దేవుని మాట వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యము పరిశుద్ధమైన బైబిల్లో అద్భుతమైన మాట రాయబడి ఉన్నదండి. సిలువను కూర్చున్నటువంటి వార్త దేవుని శక్తి అనే మాట రాయబడి ఉన్నదండి. అవునండి, యేసు క్రీస్తు ప్రభుల వారు నీ నా పాపముల కొరకు సిలువను ఎక్కినాడు. ఎందుకు అంటే మానవులమైన మనమందరం కూడా పాపాత్మని దేవుని వాక్యం కలిగిస్తా ఉంది. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నదండి. ఈ పాప హృదయాన్ని బట్టి మనం దేవుని చూడలేకపోతా ఉన్నాం. కనుక ఈ పాపాన్ని బట్టి మానవుడు నెమ్మది లేక బ్రతుకుతా ఉన్నాడు, శాంతి లేక బ్రతుకుతా ఉన్నాడు, సమాధానం లేక బ్రతుకుతా ఉన్నాడు. మానవుని పాపం నుంచి రక్షించాలని, మానవుని జీవితంలో వెలిగి ఇవ్వాలని యేసు క్రీస్తు ప్రభుల వారు లోక రక్షకుడుగా, జగత్ రక్షకుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభుల వారు పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. ఆయన ఈ లోకంలో 33 సంవత్సరములు ఆయన జీవిస్తూ వచ్చినాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. అయితే మానవుని పాపం నిమిత్తము యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువను ఎక్కినాడండి. మనము తలతో చేసిన పాపముల కొరకు యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మనము చేతులతో చేసిన పాపముల కొరకు యేసు ప్రభు చేతులలో మేకులు కొట్టబడినాయి, ఆయన కాళ్ళలో చీలలు కొట్టబడినాయి, ఆయన వీపంతా చారలుగా దున్నబడింది. దేవుని వాక్యంలో రాయబడింది, యేసు ప్రభుల వారికి మరణ శిక్ష విధించిన రోమా గవర్నర్ పిలాతురావు అంటా ఉన్నాడు, ఈయన ఏదో ఏ దోషం నాకు కనబడలేదని సాక్ష్యం. అంతేకాదండి, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ శిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు యేసు ప్రభుల వారి శిలువలో వేలాడుతూ వచ్చాడు. ప్రకృతి యేసు ప్రభుల వారి యొక్క మరణాన్ని చూడలేకపోయింది. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మిందని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఏ పాపం పెరిగిన యేసు క్రీస్తు ప్రభుల వారు నినా పాపముల కొరకు ఆయన సిలువను ఎక్కినాడు. ఆయన సిలువలో మరణించినాడు. 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వెవరైనా సరే, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, ఎన్ని దినముల నుంచి పాపంలో చేసిన వాడవైనా సరే, ఈ పాపంలో సంఖ్య ఎంత పెద్దదైనా సరే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగున చిన్న ప్రార్థన ఇష్టపూర్వకంగా చేసుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపము నుంచి కడుగుతుంది, పవిత్రపరుస్తుంది. కనుక నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఈ లోకంలో నీకు నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. లేకపోతే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం, ఎవరు కూడా నిన్ను తప్పించేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కనుక మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఎంతకాలంలో పాపంలో జీవిస్తావు, ఎంతకాలం పాపంలో నువ్వు మరణిస్తావు. దేవుని వాక్యం కలిగిస్తా ఉంది, ఒకటి సర్వలోకంలో సంపాదించుకునే తన ప్రాణంలో పోగొట్టుకొని నరకంలో ప్రవేశించుకోవడానికి ఏం ప్రయోజనం? అయ్యా అమ్మా, ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నావు, దేవుని సంపాదించుకున్న లోకం విడిస్తే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మానవలసి పొంది రక్షణ సువార్త నమ్ముడి, ప్రవేశం విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. యేసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ఇక్కడ ప్రొద్దుటూరు గాంధీరోడ్ విజయనగరంలో పెట్టిన ప్రార్థన మందిరం ఉంది. అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు, దేవుని వాక్యం వినొచ్చు. మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. తండ్రి, పెద్ద చెట్టిపల్లి గ్రామాన్ని ప్రేమించినందులకే వందనాలు. మీ యొక్క రక్షణ కూర్చున్నటువంటి వార్త, సిలువను కూర్చున్నటువంటి వార్త మీకు ఉపదేశించినందులకే వందనాలు. వేసా ఇన్న వారిలో మీ కార్యం చేయడం, మీ చిత్తంలో ఏర్పాటు ఉన్న వారిని రక్షించుకోవడం తండ్రి. ప్రభావ మరి మీరు మానవుని పాపం కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన సత్యాన్ని విన్నారు. మీరే కార్యం జరిగించండి. ముందుకెళ్తున్నాం, మీ కృపతోడు కాపాడమని యేసు నామమున స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.